హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మనము క్రాస్ బెల్ట్ లేదా షేప్ బెల్ట్ పట్టీలను ఇన్విజిబుల్ అంటే ఖర్చులు కనిపించకుండా ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనము టక్స్ వేసుకొని రెడీ చేసుకుంటాం కదండి. మెయిన్ ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకొని దాని మీద మనం కట్ చేసుకున్నటువంటి షేప్ బెల్ట్ పీస్ మెయిన్ పీస్ని పెట్టేసుకొని దాని మీద ఒక లైనింగ్ పీస్ని అయితే పెట్టేసుకోవాలండి. సో ఇంకొక పీస్ ఉంటుంది కదా, 3 తీసుకోవాలి కదా మనము. ఒకటి కింద నుంచి పెట్టి చూపిస్తున్నాను చూడండి. నేను ఆ విధంగా ఒక పాదం మందం ఖర్చు వదిలేసుకొని, అంత మాత్రం ఖర్చు వదిలేసుకొని పట్టుకున్న టక్కుని లోపలికి ఫోల్డ్ చేసుకొని, సో ఒక పాదం మందం అంత వదిలేసి నీట్గా ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలండి. పాదం మందంతో ఒక కుట్టు వేసుకున్నాక మనకు ఇంకొక కుట్టు కూడా సేమ్ మనం ఇందాక వేసుకున్నాం కదా కుట్టు, అదే కుట్టు మీద నుంచి మరో కుట్టు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం రివర్స్ చేసుకుంటే చూస్తున్నారు కదా, చూడండి షేపు ఎంత నీట్గా వచ్చేసిందో. ఎక్స్ట్రాస్ అన్నీ కూడా మనం నీట్గా ఒకసారి కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ కూడా ఉన్న ఎక్స్ట్రాను కూడా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజు ఎంత ఉంది పట్టి, ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఎంత ఉంది అనేది నీట్గా అల్తి బ్లౌజ్తో ఒక మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఖర్చులు ఉంటాయి కదండి మనకు సైడ్ జాయింట్స్, అటువైపును కూడా మనకు కరెక్ట్గా ఎంత ఉంది అనేది మనము కరెక్ట్గా మనం కొలుచుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా, దాన్ని ఇట్లా ఒకసారి మనం మార్కింగ్ వేసిన దగ్గరికి నీట్గా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకు ఫినిషింగ్ అనేది. సో ఈ విధంగా వేసుకున్నాము అంటే మనకు ఇది ఒక మోడల్ అనమాట. ఇప్పుడు మనము ఒక పీస్కి అయితే వేసాం కదండి, ఇప్పుడు రెండో పీస్ తీసుకొని సో ఇదే విధంగా దానికి మనం పైన నుంచి వేసాం కదా, దీనికి కింద నుంచి అండి. సో ఈ విధంగా 3 పీసులని పెట్టేసుకొని కింద 2 పైన 1 పెట్టేసి సో ఈ విధంగా ఖర్చులను ఫోల్డ్ చేసుకొని ఒక పాదం మందం అంతా కుట్టు నీట్గా వేసేసుకుంటూ వచ్చేయాలండి. ఈ విధంగా క్రాస్ బెల్ట్ కుట్టడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ప్లస్ అంతేకాకుండా మనం కింద డబల్ ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల ఏమవుతుంది అంటే మందంగా ఉంటుంది కదా షేప్ బెల్ట్ అనేది. ఆ డబల్ ఫోల్డింగ్ చేయడం వల్ల షేప్ బెల్ట్ ముడగకుండా ఉంటుందండి మనకు. సో నేనైతే ఎక్కువగా ఈ మెథడే వాడుతుంటానండి. 4-5 మెథడ్స్ వేస్తాను, కానీ ఈ పద్ధతినే నేను ఎక్కువగా యూస్ చేస్తుంటాను. జారిపోయే క్లాతులు కానీ సిల్క్ క్లాతులు కానీ వేటికైనా కానీ ఈ పద్ధతి బాగుంటుందండి. సో ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకున్నాము అంటే చూస్తున్నారు కదా, చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. సో నెక్స్ట్ వచ్చేసి రెండో పద్ధతి అండి. ముందుగా మనం క్రాస్ బెల్ట్ని అయితే కుట్టుకొని రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు టక్స్ పట్టిన ఫ్రంట్ పార్ట్ని తీసుకొని దాని మీద నుంచి రెడీ చేసుకున్నాం కదండి, ఆ క్రాస్ బెల్ట్ పట్టీని 2 లేయర్లు మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా మెయిన్ పీస్ వచ్చేటట్టు పెట్టేసుకొని 2 లేయర్లు, ఒక మెయిన్ పీసు ఒక లైనింగ్ పీసు. ఒకటైతే వదిలేసుకోవాలి, నేను చూపిస్తున్నాను కదా, ఒక పీస్ని వదిలేసి ఒక లైనింగ్ పీస్ని ఒక మెయిన్ పీస్ని పెట్టి ఈ విధంగా ఒక పాదం మందం అంత ఖర్చు వదిలేసి ఫస్ట్ అయితే ఒక కుట్టు అయితే వేయాలండి. సో ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత రివర్స్ చేసుకొని మనం ఇందాక వదిలేసాం కదా, అది వదిలేసిన దాన్ని నీట్గా ఫోల్డింగ్ మీద పడేటట్టు చూసుకుంటూ మనము సో ఈ విధంగా ఖర్చులు అనేది కనపడకుండా బయటకు ఖర్చులు ఉంటాయి కదండి, ఖర్చుల వైపు నుంచి మనకు చూస్తున్నారు కదా నేను వేస్తున్నది. సో ఈ విధంగా ఫస్ట్ ఒక కుట్టు వేసేసామంటే చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేసిందో. సో ఇది ఒక రెండో పద్ధతి అండి. నెక్స్ట్ వచ్చేసి మూడో పద్ధతి. మనం ఇందాక బ్లౌజ్ టక్స్ పట్టేసుకున్న తర్వాత మనం ఫస్ట్ మెథడ్ చూపించాం కదా, అదే విధంగానే ఈ మెథడ్లో కూడా మనము మెయిన్ పీస్ పైన మెయిన్ పీసు, తర్వాత ఒక లైనింగ్ పీసు, లైనింగ్ వైపు లైనింగ్ పీసు 3 పెట్టేసి ఒక పాదం మందం అంతా కుట్టు వదిలేసి సో టక్స్ను ఫోల్డ్ చేసుకొని సో ఈ విధంగా ఒక పాదం మందంతో ఒక కుట్టును అయితే వేసుకుంటూ వచ్చేయాలండి. సో ఈ విధంగా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత మనం రెండో కుట్టు కూడా డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. సో ఈ విధంగా 2 కుట్లు వేసుకున్న తర్వాత బ్లౌజ్ని రివర్స్ చేసి చూస్తున్నారు కదా నేను చూపించినటువంటి విధంగా. సో ఫస్ట్ మనము మెజర్మెంట్ తీసుకోవాలండి. అల్తి బ్లౌజ్తో ఎంత ఉంది అనేసి మనము చూడండి, వెనకాల సైడు నేను బ్యాక్ పీస్కి ఎంత ఉంది అని మెజర్మెంట్ తీసుకొని సో దాని ప్రకారం అయితే మార్కింగ్ వేసుకున్నాను. మార్కింగ్ వేసుకున్నాం కదండి మనం ఇందాక,
అదే మార్కింగ్ ప్రకారం మనము ఫస్ట్ కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా 2 పీసుల్ని రెడీ చేసుకోవాలండి మనము. ఇప్పుడు నేను ఒకటి రెడీ చేశాను కదా, సో ఇప్పుడు ఇంకొక పీస్ని కూడా నీట్గా రెడీ చేసేసుకోవాలి. అదేవిధంగా 2 పీసులను రెడీ చేసుకొని సో రెండింటికి మనము మార్కింగ్స్ అయితే వేసుకొని సో టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. సో ఎంత 2 కొలుసుకొని నీట్గా టక్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్కింగ్ వేసుకొని మనము చూస్తున్నారు కదా, అట్లా 2 వైపులా మార్కింగ్ వేసుకొని టక్స్ ఇచ్చేసుకొని సో చూడండి మనం మార్కింగ్ వేసుకున్న దగ్గరికి కత్తెర సహాయంతో మనం నీట్గా చూస్తున్నారా ఇట్లా టక్స్ అయితే ఇచ్చేసుకొని సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. పైన ఉన్న ఈ పీస్ని చిన్నగా ఫోల్డ్ చేసేసి సో దాని నుంచి మనము 2 పీసులు ఒకవైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇందాక మనం టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ మీద నుంచి కరెక్ట్గా అట్లా ఒక పాదం మందంతో ఎక్కువ లాగకూడదండి. లాగితే మనకు పైన పురిలాగా వచ్చేస్తుంది. సో లాగకుండా మనం చేసుకున్న నీట్గా సమానంగా పెట్టుకొని ఒక పాదం మందం కుట్టు వేసేసుకొని సో దీన్ని మనం ఇప్పుడు కుట్టేసాం కదా, ఈ ఉన్న లోపల ఫ్రంట్ పీస్ని అయితే మనము బయటికి తీసేయాలండి. సో నేనైతే చూడండి బయటికి అయితే తీస్తున్నాను ఈ విధంగా. సో చూడండి బయటికి తీసేస్తే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకు షేప్ బెల్ట్ అనేది. చూడండి మనకి ఎక్కడే కానీ ఖర్చులు అనేటివి కనపడవండి. ఈ పట్టు శారీస్ మీదవి, సిల్క్స్ మీద శారీస్ మీదకి ఇలా వేసామంటే పోగులు అసలు పోకుండా చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి మనకు. చూస్తున్నారు కదండి, ఇవి అన్నమాట 3 రకాలు. దీంట్లో 3 రకాలు చూపించానండి, ఇంకా 2 రకాలు మళ్ళీ చూపిస్తాను. సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.